దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఈరోజు రాత్రి 10 గంటలకి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. మీరు వినడానికి అంత నమ్మకంగా ఉండకపోవచ్చు, మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. జరిగింది అదే, జరగబోయేది కూడా అదే. ఈవీఎంల ద్వారా ప్రధానమంత్రిగా మరలా నరేంద్ర మోడీ గారే ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కాబోతూ ఉన్నాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి కాబోతూ ఉన్నాడు. రాసి పెట్టుకోండి. మన ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఈ సంవత్సరం 2027కి ఆమెకు పదవీ కాలం పూర్తయిపోతుంది. 2014లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చాడు మోడీ. 2019లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చాడు మోడీ. 2024లో ఈవీఎంల అధికారం ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారు మద్దతుతో కేంద్రంలో ఇప్పుడు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మాట్లాడుకున్నారు. మరలా ఈవీఎంలు మన దగ్గర ఉండే 60 లక్షల ఈవీఎంలు ఆర్డర్ ఇచ్చాం. 40 లక్షల ఈవీఎంలతో 28 రాష్ట్రాలు తిప్పాం. 20 లక్షలు మన దగ్గర ఉండే ఆ 20 లక్షలు ఈవీఎంలతోనే 2014 నుంచి కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఎన్నికల కమిషను, మరి లోక్సభ, ఎంపీలు, ఎమ్మెల్యే, ఈ కలెక్టర్లు, ఎస్పీలు, మిలిటరీ, పోలీసు, ఇంటెలిజెన్సు, సిబిఐ, ఈడీ అధికారులు అందరూ కూడా మన మనుషులే. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ముఖ్యమంత్రిని చేసేయండి, పవన్ కళ్యాణ్ని కేంద్ర మంత్రి ఇద్దాం, నువ్వు రాష్ట్రపతిగా ఉండు. ఇక ఎవరెవరైతే మన మాట లేదో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసేద్దాం, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసేద్దాం. డిక్టేటర్గా హిట్లరిజంతో మనం ఈ భారతదేశాన్ని పరిపాలిద్దాం. ప్రపంచ రాజకీయాల్లో ఎంటర్ అయిపోదాం. వన్ వరల్డ్ గవర్నమెంట్కి కూడా మనం వెళ్దాం. ప్రపంచ నాయకత్వంలో నీకు కూడా మంచి భాగస్వామ్యం ఇస్తానని చెప్పి మోడీ గారు ఈ నరేంద్ర చంద్రబాబు గారికి చెప్పేశారు. అందువల్ల మన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కే పాల్ గారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆయనకి వీసా రెన్యూల్ చేయట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ తప్పని చూపిస్తుంది. ఆధార్ కార్డు చూస్తే అది ఎర్రర్ అని వస్తుందంట. ఇక అమెరికా నుంచి సాధ్యమైనంత వరకు ఒకవేళ వచ్చిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కే పాల్ గారిని మాట్లాడినెవరు, జూబ్లీ హిల్స్లో నామినేషన్ నేనెవరు, రేపు ఎన్నికల్లో చూస్తూ ఉండని రాసి పెట్టుకోండి. ఇక క్రైస్తవులందరూ కూడా ఒరిజినల్ క్రైస్తవులు మాత్రమే బ్రతుకుతారు. నకిలీ క్రైస్తవులు మొత్తాన్ని కూడా వాళ్ళందరూ కూడా తిరిగి గర్భపసి హిందూ మతంలోకి రమ్మంటారు. రాకపోతే అక్రమ వలసదారులు, చొరబడిదారులు, దేశద్రోహులు అని చెప్పి వాళ్ళకి సెకండ్ సిటిజన్షిప్ ఇచ్చి డిక్టేటర్ కేంద్రం పెట్టి హిట్లరు 60 లక్షల మంది యూదుల్ని ఎలాగైతే విశ్వబైబిల్ పెట్టి చంపాడో
చాలామంది క్రైస్తవుల్ని మోడీ గారు చంపబోతున్నాడు. భయపడి చాలామంది క్రైస్తవులు గర్భపసి తీసుకుంటారు. సూచనగా ఉదాహరణకి మీరు చూస్తే యోగాంధ్రప్రదేశ్కి 300 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టారు. అంటే యోగాంధ్ర ద్వారా ఇంచుమించుగా 70% అందరిని కూడా గర్భపసి అయిపోయేట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. బైబిల్ వాక్యం నెరవేర్పుగా ఇలా జరుగుతుంది. దేవుని చిత్తం ఇలా జరుగుతుంది అంతే. అందుకోసం నేను ముందుగానే పసిగట్టి విశ్లేషణ చేసి తెలుసుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమించడు, తెలియచేస్తే క్షమిస్తాడు. కానీ ఒక క్రైస్తవుడై ఉండి 2019లో ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత 24లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు 29లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. కాబట్టి తెలిసి దేశద్రోహానికి పాల్పడుతున్నటువంటి ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను మద్దతు ఉన్నాను. కానీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. మరి జనసేనకి నువ్వు ఎందుకు చేస్తున్నావంటే, జనసేనకి చేయటానికి కారణం ఏంటంటే, కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. మనకి ఏంటంటే యేసుక్రీస్తు తెలియదు కాబట్టి అందరితో పాటు భాగంగా నరేంద్ర మోడీ గారితో కలిసి ఆయన కూడా ఆ యొక్క అపరాధాల్లో పాల్పంచుకున్నాడు. ఒకవేళ క్షమిస్తే పవన్ కళ్యాణ్ గారిని క్షమిస్తాడేమో, కానీ చంద్రబాబు నాయుడిని, ఈ జగన్మోహన్ రెడ్డిని దేవుడు క్షమించడు. సాధ్యమైనంత వరకు వీళ్ళకి దేవుని ఉగ్రత ఇప్పుడు వస్తుందో 2029 తర్వాత వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరికి దేవుని ఉగ్రత వస్తుంది. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు మంచి ఆరోగ్యం ఉండాలి. ఆయనకి మరి లెక్క అయితే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. దేశం అంతా కూడా ఏంటంటే ఏదో నేపాల్లో జరిగినట్లు ఇక్కడ జరుగుద్దని అనుకుంటున్నారు, కానీ జరగదు. ఇంతకుముందే మచిలీపట్నంలో మాదిరెడ్డి విజయ్ పోస్ట్ పెట్టాడు, ఎవరో మాట్లాడింది. ఆ పోస్ట్ ఏంటంటే నేపాల్లో జరిగినట్లు, శ్రీలంకలో జరిగినట్లు ఇక్కడ రామరాజ్యాన్ని మీరు రామరాజ్యంలో ఇలా తిరుగుబాటు చేస్తే ఏం చూస్తుండో వెనకాల ఉంది ఆంజనేయుడు అని చెప్పి పెట్టారు. దానికి కూడా నేను కామెంట్ పెట్టాను, దాన్ని ఎస్పీకి కూడా పెట్టాను. ఎందుకంటే ఇక మీరు మన ఆంధ్ర అభివృద్ధి పార్టీ ఆరిఫ్ గారు అన్న ఎన్ని పార్టీలు మారుతామన్నా అని అంటే నేను సమాధానం పెట్టాను. అందరికీ కూడా అదే సమాధానం. కాబట్టి నేను ప్రజాశాంతి పార్టీలో అధికారులు వచ్చినా రాకపోయినా ప్రజాశాంతి పార్టీలో ఉంటాను. నేను మధ్యలో ఈ విధంగా మాట్లాడే కారణం ఏంటంటే, రాజకీయ విశ్లేషకుడిగా నేను ఏ పార్టీలోకి మారను. అంటే మీరు నా ఫేస్బుక్లోకి వచ్చి నా మెసేజ్లు వింటే మీకు అర్థం అవుద్ది. విశ్లేషణ చేసి జరుగుతుంది, జరగబోయేది. ఈ దేశాన్ని ఎవరూ రక్షించలేరు. ఎన్నికల కమిషన్ ఉన్నాడు, మోసగాడు, దొంగ, దేశాన్ని నాశనం చేశాడు. ఎన్నికల కమిషను ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు కలిపి ఎన్నుకుంటారు. అలా ఎన్నుకోలే నరేంద్ర మోడీ. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేడు ఆ కమిటీలో, లేకుండానే ఎన్నుకున్నారు. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చేస్తారు. ఈ దేశం నాశనం అయిపోద్ది. ఇక మిలిటరీ దిగుద్ది, అధ్యక్ష పరిపాలన, హిట్లర్ పరిపాలన, ప్రజాస్వామ్యం ఉండదు, భావప్రకటన స్వేచ్ఛ ఉండదు, ఇంటర్నెట్ ఆపేసేస్తారు. ఇక చర్చిలు మొత్తం కూల్చేస్తారు, ప్రార్థన చేయనివ్వరు. సాధ్యమైతే మసీదులు, గుళ్ళు కూడా కూర్చేస్తారు. నేనే దేవుడిని అని దేవుడిగా మోడీ గారు ప్రకటించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకంటే ఆయన అనేక పర్యాలు అన్నాడు, నేను దైవాంశ సంభూతుడిని, నేను తల్లి గర్భంలో నుంచి జన్మించినప్పుడు నా తల్లి నవ్వుతా కంద కానీ ఏడుస్తా కనలేదు, నొప్పులు పడి బాధపడుతూ కనలేదు. నన్ను
ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ప్రజలు ఎన్నుకోలేదు, నేను స్వయంగా అధికారాన్ని పొందుకున్నాను, దేవుడిని చెప్పి ఆయన ప్రకటించుకున్నాడు. కాబట్టి మిత్రులారా, మచిలీపట్నం బందరు బంధువులారా, మీరందరూ కూడా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ కూడా మీ ఇష్టం, మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోండి. ఆ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కొట్టుకోండి. మీరెవరు మాట్లాడబోకండి. క్రైస్తవులారా, పాస్టర్లారు మీరెవరు మాట్లాడబోకండి. మీరు ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్ళిపోతారు. 180 మంది వెళ్ళిపోతారు. మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటూ నువ్వు మాట్లాడట్లా, అబద్ధాలు బోధిస్తున్నావు, సంఘంలో దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు, రోడ్డు మీద అన్ని భాషలో, రోడ్డు మీద స్తోత్రం స్తోత్రం అంటాం, ప్రైజులని అంటాం, రోడ్ల మీదే అద్భుతాలు చేస్తామంటాం, ఆశ్చర్యకాలు చేస్తామంటాం, ప్రార్థనలు చేయటం, నడి రోడ్డు మీద వేషధారులాగా స్వార్థ ప్రకటించటం, చర్చిలు కట్టుకుంటే డబ్బులు అడగటం, ఈ విధంగా మిమ్మల్ని బట్టి దేవుని నామం అన్ని జనులు అవమానం గురవుతోంది. నేను మధ్యాహ్నం పోస్ట్ పెట్టా, ఒక సహోదరుడు జగదీషు విశ్వ మాదిగ పరిషత్ అని పెట్టి క్రైస్తవులారా గో బ్యాక్ అన్నాడు. దానికి నేను కామెంట్ పెట్టా. యథార్థవంతులు వదులుతారు, యథార్థంగా మెసేజ్ వింటే ఎవరు కూడా నా ఫేస్బుక్లోకి వచ్చి నాకు సమాధానం చెప్పే అంత ధైర్యం ఉండదు, అంత జ్ఞానం కూడా మీకు ఉండదు, సమాధానం చెప్పలేరు. ఎందుకంటే నా సొంత జ్ఞానం కాదు కదా, ప్రభువు యేసుక్రీస్తు జ్ఞానంతో పెట్టాను. క్రైస్తవులారా గో బ్యాక్ అన్నారు. ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ఒక్కరు మాట్లాడతలేదు. ఈ మచిలీపట్నం కాదు, ఆంధ్రప్రదేశ్కి, ఈ తెలంగాణకి, భారతదేశానికి ఇంకా నాయకుడు లేడు. ఓఫీర్ గారు ఒకడు కనపడుతున్నాడు, పాల్ గారు కనపడుతున్నాడు. మచిలీపట్నంలో నేను తప్ప ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారో చెప్పండి. ఇదే మచిలీపట్నంలో క్రైస్తవులకు నాయకుడు లేడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, మీకు అండగా నిలబడి ఈరోజు మరలా క్రైస్తవుల్ని మీద దాడులకు పాల్పడుతుంటే నేను మరలా కూడా ఒక మెసేజ్, ఒక దరఖాస్తు సోషల్ మీడియా మాధ్యమాల్లో తయారు చేసి జిల్లా ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేశా. కేసు కట్టకపోవచ్చు, చేశా. నేను పాస్టర్ కాదు కదా, నాకు చర్చి లేదు కదా, నేను రిటర్న్గా రాసి ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఇవ్వచ్చు, కానీ ఇవ్వటానికి నాకు రైట్స్ లేవు. నేను క్రైస్తవుని కాదు, పాస్టర్ని కాదు, యేసుక్రీస్తు శిష్యుని, నాకు సంఘం లేదు, విశ్వాసం లేరు. కాబట్టి ఏంటంటే యూపీఐ పాస్టర్లు కానీ, ఏఐసిసి పాస్టర్లు కానీ, యంగ్ పాస్టర్ల అసోసియేషన్ కానీ ఎవరైనా కానీ మీరు జిల్లా ఎస్పీ గారిని సంప్రదిస్తే మీరు సేఫ్గా ఉంటారు. లేదంటే ఇదే మచిలీపట్నంలో మీ మీద దాడులు జరగబోతున్నాయి. ఈ మచిలీపట్నం మణిపూర్ కాబోతుంది. ఈ మచిలీపట్నమే కాదు, భారతదేశాన్ని మణిపూర్ చేయడానికి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేసుకున్నారు. అధికారం చేతులకు రావటం మొదలు మీకు పతనం స్టార్ట్ అయిపోద్ది. అటు పరలోకానికి కాకుండా ఇటు తాత్కాలికమైనటువంటి ఇహలోక జీవితాన్ని కూడా కాకుండా ఇక్కడ నరకం అనిపించి మీరు నరకానికి పోతున్నారని నేను తెలియజేయటానికి చాలా చింతిస్తున్నా. మిత్రులారా, క్రిస్టియన్, ముస్లిం, హైందువులారా, అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారు, మన ధర్మసంస్థ తీసుకొస్తారు, జాతీయ జెండా తీసేస్తారు, కాషాయ జెండా ఎగరేస్తారు. ఇక జై శ్రీరామ్ అంటూ చర్చిల మీదకి, మసీదుల మీదకి, ఇళ్ల మీద కూడా ఇచ్చేస్తారు. ఆర్ఎస్ఎస్ తీవ్రవాదులు AK-47 గన్నులతో వస్తారు. విపరీతమైనటువంటి రక్తపాతం, హింస. ఇక ఏ విధంగా ఈ భారతదేశం తయారవుతుందంటే మణిపూర్ లాగా అయిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడే ఇచ్చేస్తున్నాడు, అధికారం ఇచ్చేసాడు, మోడీ గారికి ఇచ్చేసాడు. ఎందుకంటే మీరెవరు కూడా రావట్లా, రోడ్డు మీద రావట్లా. ఖచ్చితంగా దేవుడు మీకు లెక్క అడుగుతాడు. మీ ఇష్టం. మచిలీపట్నం నుంచే మీరు రాజ్యాంగాన్ని కాపాడుకోండి, బైబుల్ని కాపాడుకోండి, హక్కులను కాపాడుకోండి, మీ సంఘాన్ని కాపాడండి, అబద్ధాన్ని పెకిలించేయండి, సత్యం కొరకు సాక్షులుగా ఉండండి. గవర్నమెంట్ గెజిట్లో క్రిస్టియన్, బ్రాహ్మణ క్రిస్టియను, వైశ్య క్రిస్టియను, కమ్మ క్రిస్టియను, రెడ్డి క్రిస్టియన్ రాసుకోండి.
రాసుకుంటే ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఈ యొక్క కులోన్మాదాన్ని, ఈ మతోన్మాదాన్ని, హిందుత్వ ఆ యొక్క మోడీ ఆర్ఎస్ఎస్ ఆశయాలు అంటే 100 సంవత్సరాల సందర్భంగా ఈ దేశానికి పేరు మార్చేస్తాం, హిందూ దేశంగా మత రాజ్యంగా మారుస్తాం, భారత రాజ్యాంగాన్ని తీసేస్తాం, 400 సీట్లు వస్తే చాలు రాజ్యాంగాన్ని మార్చేస్తూ ఉన్నారు. అది చేయబోతున్నారు. ఈవీఎంల ద్వారానే అధికారంలోకి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి చేయొచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 2029లో, మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అవుతాడు. ఇక భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, సెక్యులర్ హిందువులు కూడా మాట్లాడతాకి లేదు, మీకు నచ్చిన దేవుడిని ఆరాధించుకుంటాకి లేదు, అందరూ కూడా గర్వపసి అయిపోవాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మచిలీపట్నంలో చాలామంది నేను మాట్లాడి పూర్తిగా వింటలేదు, మీరు ఎన్ని పార్టీలు మారుతారన్నా అన్నారు. నేను ఎన్ని పార్టీలు మారలా, ఇప్పుడు కూడా మీరు చూసుకోండి, నా వీడియోలు చూసుకోండి. ఒక దేశభక్తుడిగా, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా 325 పైన ఈ వీడియోలు ఉన్నాయి, దాంట్లో చూసుకుంటే నేను ఫస్ట్ లోక్సత్తా పార్టీ, తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చేసే, తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను ఉండగా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ప్రతి డాక్రా మహిళకి వేశారు. 175 సీట్లలో మరి లెక్క అయితే 151 సీట్లు రావు. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీతో చేతులు కలిపి ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ చేసి 2019లో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. నేను ఇవన్నీ కూడా గమనించి, ఇంకా ఎన్నికలు జరిగితే ఈవీఎంల ద్వారా తప్ప బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగవు, మనం ఎన్నుకున్న వారు మనల్ని పరిపాలిస్తూ ఉంటారు, మోసం అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉపయోగం లేదు, పనులు అవ్వు అని చెప్పి అనుకుని ఇక పార్టీ నుంచి బయటకు వచ్చేసా. ఎప్పుడైతే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతారో అప్పుడు నేను పార్టీల్లో ఎంటర్ అవుదాం అని చెప్పి, నేను ఇప్పుడు వరకు కూడా ఏ పార్టీలో లేను. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కే పాల్ గారు ఎన్నికల ముందు విజయవాడ హోటల్ ఐలాపురం వచ్చి పిలిస్తే వెళ్ళాను. పార్టీ నిర్మాణానికి పనిచేయి జాన్సన్ అని చెప్పంటే నిర్మాణానికి పనిచేస్తున్నాను. ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావాలని 100కి 1000% కోరుకున్నవాడే, కానీ ఏంటంటే ఈవీఎంల ద్వారానే అధికారంలోకి నరేంద్ర మోడీ వస్తారు. ఇప్పుడు డాక్టర్ కే పాల్ గారు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ నాన్నగారికి 91 సంవత్సరం, మరి అక్కడి నుంచి ప్రయాణమై వస్తున్నారు. మరి 91 సంవత్సరం అంటే ఏదన్నా జరిగితే ఆయన రావాలి, భూస్థాపన గట్టి రావాలి కదా. అక్కడి నుంచి రావడానికి పాస్పోర్ట్ రెన్యూల్ చేయట్లేదు, ఆధార్ కార్డు ఎర్రర్ వస్తుంది అని చెప్పి 3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు, తిరుగుతూ ఉన్నాడు. ఇంతవరకు పాస్పోర్ట్ వల్ల కారణం ఏంటంటే, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి జెరూసలేం మొత్తం, వీళ్ళు ఇంకొక అతను మొత్తం A4లో జెరూసలేం మొత్తం ఉన్నాడు. ఈ కేసులో ఈ దోషులు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు ఉన్నాయి. డాక్టర్ కే పాల్ గారు మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, వీళ్ళ మీద ఆస్తులు స్కాముల మీద కేసులు వేసి గెలిచాడు. ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే ఇంతే అని చెప్పి అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం చారిటీ సిటీ 1200 ఎకరాలు, ఆ యొక్క భూములు కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు వీళ్ళు. మొన్న ఏదో కరెంటు బిల్లు మీటర్ తీసారని చాలా ఇబ్బంది పెడుతున్నారని డాక్టర్ కే పాల్ గారు ఆయన సోషల్ మీడియా మాధ్యమాల్లో మాట్లాడటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ
పీస్ మిషన్కి వచ్చే డబ్బులు ఆపేసి డాక్టర్ కే పాల్ గారిని వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేయడం కోసం డేవిడ్ రాజు గారిని చంపేసి ఆ నేరాన్ని డాక్టర్ కే పాల్ గారి మీద పెట్టి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పడేసి భయంకరంగా హింసించారు. అలా జరిగింది. అప్పుడు ప్రజాశాంతి పార్టీ 2008లో పెట్టాడు పాల్ గారు. పెడితే 2008 నుంచి ఇప్పటి వరకు కూడా నామినేషన్లు వేయనివ్వరు, ఎన్నికల ప్రచారం చేయనివ్వరు, పాదయాత్ర చేయనివ్వరు, అడుగడుగునా అడ్డుకుంటారు, కేసుల మీద కేసులు పెడతారు. ఒంగోలు ఇటీవల కాలంలో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, అక్రమ కేసులు ఏముందో దాని మీద ఎస్ఐ మీద కోర్టుకు వెళ్తే ఆయనకి సస్పెండ్ అతను చేయడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో ఒక ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తి, అక్కడ కూడా కాదు, ఆ కోఆర్డినేటర్ కూడా కాదు, టీవీ ఛానల్ అని అబద్ధాలు మాట్లాడుతున్నారు. పాల్ గారు లైంగికంగా వేధించాడని చెప్పని ఉట్టి పచ్చి అబద్ధాలు. పిఏ గారుతో ఒక జర్నలిస్ట్ మాట్లాడుతుంటే ఎన్నది వీడియో చేసి సోషల్ మీడియా మాధ్యమంలో పెట్టారు. కేసు పెట్టిన వ్యక్తికి డాక్టర్ కే పాల్ గారికి ఏం సంబంధం లేదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ, జగన్ వీళ్ళందరూ కూడా కుట్ర చేసి డాక్టర్ కే పాల్ గారు అమెరికా నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాకూడదు, ఆ ప్రజాశాంతి పార్టీ ఉండకూడదు, నామినేషన్ వేయకూడదు. వేస్తే మాత్రం భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ అసెంబ్లీలో సగం అంటే ప్రధానమంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవకాశాలు కూడా ఉండే సర్వేలు చెబుతున్నాయి. ఆ భయంతోనే మీరు డాక్టర్ కే పాల్ గారు వీడియోని మీరు చూడండి, చూస్తే తెలుస్తుంది. మోడీ గారు, సోనియా గాంధీ, అమిత్ షా, ఈ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేసినటువంటి మోసాలు, డాక్టర్ కే పాల్ గారికి చేసిన ద్రోహం అంతా మీకు తెలుస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇక ఎన్నికలు జరగవు. 2029 ఎన్నికలు లాస్ట్. ఇక చివరి ఎన్నికల్లో మీరు ఎంతసేపు జగన్ను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీ చూస్తున్నారు. రాహుల్ గాంధీకి కూడా తెలుసు ఆ విషయం. తెలిసినా ఏం మాట్లాడలేడు, మాట్లాడటానికి బలం సరిపోదు. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, ఈ అరవింద్ కేజ్రీవాల్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మోడీ మనుషులు, బీజేపీ మనుషులు. రాహుల్ గాంధీ గారికి అంత బలం లేదు. ఓట్ల చోరీ గురించి, ఈవీఎంల ట్యాంపర్ గురించి ఇన్ని ఉద్యమాలు చేసిన జనాలు అక్కడున్న 2-3 రాష్ట్రాలు వస్తారు తప్ప 29 రాష్ట్రాలు ఎవరు రారు. ఆ జనాలు చూసి మనందరం కూడా మురిసిపోతున్నాం. ఉదాహరణకి పరకాల ప్రభాకర్ గారు వీడియో నేను విన్నాను. ఆయన చెప్పింది ఏంటంటే ఇది చివరి ఎలక్షన్ అని. ఇప్పుడు ఒక పాత్రలో 2 కప్పలు నీళ్ళలో ఉండిపోయినాయి. అది గ్యాస్ స్టవ్ మీద ఉంది. ఆ కప్పలు ఆ నీళ్లు ఉండేవి కదని ఆ నీళ్ళలో చేరినాయి. ఈలోపు యజమాని నీళ్లు కాయటం కోసమని మూత తీయకుండా వెలిగించాడు. అది కొద్దిగా వేడెక్కుతూ ఉంటే 2 కప్పలు ఏమనుకున్నాయంటే చల్లదనానికి దూకరాక ఉంది, వేడిగా ఉంది కదా, ఇది చక్కగా హాయిగా ఉంది, చలి కంటే కొద్ది గోరువెచ్చగా ఉంది, బాగుంది, చక్కగా బాగుందని చెప్పి అనుకుని ఆ 2 కప్పులు ఆ వేడి నెలలో అలాగుంటే ఒక కప్పు ఉంది, ఏంటి వేడి పెరుగుతూ ఉంది అంటే ఏం లేదులే నీకు అన్ని అనుమానాలు, వేడి లేదు ఏం లేదు అని చెప్పని అలా ఉండగానే టెంపరేచర్ పెరిగిపోయింది. ఆ కప్పలో 2 చచ్చిపోయినాయి ఉడికిపోయి వేడి నీళ్ళలో. అట్లా ఈరోజు ప్రజాస్వామ్యం అటువంటి విధంగా ఉంది. మోడీ ఏం చేస్తాడులే, చంద్రబాబు ఏం చేస్తాడులే, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడులే, మన ఈ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఓట్లు చోరీ గురించి, అమలు గురించి మాట్లాడుతున్నాడు. జన్జీ ఉద్యమం వచ్చేస్తుంది, తిరిగి ఓటు వచ్చేస్తే మోడీ రాజీనామా చేసేస్తాడని చెప్పి పగటి కళ్ళకి అంటూ ఉన్నాం. ఏమి రాజీనామా చేయుడు చూస్తూ ఉండండి. ఆ 2 కప్పలకు పట్టిన గతి భారతదేశంలో 150 కోట్ల మందికి గతి పట్టుద్ది. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి అధికారులు రాబోతున్నారు. మనం చేయాల్సిందల్లా ఒకటే మిత్రులారా, ద్రౌపది ముర్ము గారు 2027కి ఆమె పదవీ కాలం అయిపోద్ది. ఈలోపు
ఈ మచిలీపట్నం నుంచే పాస్టర్లారా, మామూలారా, మౌజుంలారా, దయచేసి చెబుతున్నాను, నా మాట అనుకోకండి, దేవుడు ఇచ్చిన మాట అనుకోండి. అందరూ కూడా ఈ మన 2 లక్షల మంది కనీసం 50 నుంచి 60,000 పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని మనం ప్రారంభిద్దాం. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి. ఇప్పుడే ఎన్నికల కమిషన్ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి మనం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రతి ఒక్కరు కూడా కొని భారత రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రపతికి మనం పంపించేస్తే, రాష్ట్రపతి కార్యాలయంలో చాలా పెద్ద కార్యాలయం, ఈ పోస్ట్ కార్డులతో ఆ రూములు నిండిపోవాలి, వేల కార్డులు వేసేప్పుడు నిండిపోవాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బయటకు వస్తుంటే ఆ కార్డులు చూసి విత్రపోవాలి. ఆ కార్డులు చదివి వెంటనే రాష్ట్రపతి గారికి అధికారం ఉంది. వెంటనే రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఈ ఎన్నికల కమిషన్ని అరెస్ట్ చేస్తే భారతదేశం బతుకుద్ది, లేదంటే భారతదేశం చచ్చిపోద్ది, ప్రజలు చచ్చిపోతారు, భారత రాజ్యాంగం చచ్చిపోద్ది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఇది. దయచేసి ఈ యొక్క వీడియో అందరికి షేర్ చేయండి. మళ్ళీ రేపు నేను కొద్దిగా పూర్తి వివరణ ఇస్తాను. ఇక ఇదే చివరి ఎలక్షను. కోట్ల మందిని నరేంద్ర మోడీ చంపేస్తాడు. ఎందుకంటే గోద్రాలలో తెలుసు మీకు, మణిపూర్ సంఘటన తెలుసు, ఛత్తీస్గఢ్ తెలుసు, ఆపరేషన్ కగారు తెలుసు, ఆపరేషన్ ఎన్ఆర్సీ చేస్తాడు. అంటే పౌరసత్వ సవరణ బిల్లు. ఆపరేషన్ ఎన్ఆర్సీతో భారతదేశంలో సుమారుగా 50 కోట్ల మంది క్రైస్తువులు చచ్చిపోబోతున్నారు. ఈ విషయాన్ని BBC ఛానల్లో తెలియపరిస్తే ఆ ఛానల్ని మోతేసి ఆ ఛానల్ మీద దాడి చేసేప్పటికి వాళ్ళు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ విషయం చెప్పినటువంటి ఎడ్వర్డ్ విలియం గారిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసేసారు. ఇక చివరాఖరికి క్రైస్తవ పెద్దలు వెళ్ళి ఆయనకి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చారు. ఇక ఇటువంటి ఎవరు మాట్లాడరు. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే నాకు ఇప్పటి నుంచి కాదు, నేను పాలిటిక్స్ ఇన్ ఇండియా, పాలిటిక్స్లోని మోసాలను బయట పెడుతున్నా. ఒకవేళ నన్ను చంపితే వీళ్ళకి చాలా ప్రమాదం. ఎందుకంటే నా వీడియోలు 3 నెలల పైన ఉండే, కానీ నా మీద కూడా భయంకరమైన హత్య ప్రయత్నాలు జరిగినాయి. చాలామందికి తెలియదు, ఎందుకంటే మీడియాకి రానివ్వరు కదా. మీడియాకి వచ్చుంటే మొత్తం భారతదేశ వ్యాప్తం తెలిసేది. నన్ను చంపడానికి, కిడ్నాప్ చేయడానికి వరంగల్ నుంచి కూడా వచ్చారు. RSS, విశ్వ హిందూ పరిషత్, BJP ఐటీ సెల్లో 19 నుంచి 20 సంవత్సరాలు కుర్రోళ్ళకి బాగా మందు, గంజా అలవాటు చేశారు. కాబట్టి ఏంటంటే నాకు కూడా ప్రాణాన్ని ఉంది. పోతేనే పరలోకం పోతా, ప్రశాంతంగా పోతా. ఆ తర్వాత మీ గురించి మాట్లాడే ఉంటారు. మీరేదనుకున్నారు, ఈ మచిలీపట్నంలో ఈడేముందలేరా ఊరు పెళ్ళినాడు అనుకున్నారు. దేవుడు ఎన్నికలేని వారిని ఎన్నుకుంటాడు, వేరే వారిని విద్య లేని పాములు ఎన్నుకుంటాడు. అట్లా నన్ను ఎన్నుకున్నాడు. ప్రపంచానికి, ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘానికి దేవుడు నాయకులు ఎన్నుకుంటాడు. కాబట్టి భారతదేశంలో ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నాడు. నాకు అప్పగించిన పని ఇది నేను చేసేసిన తర్వాత నన్ను RSS వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్తు, BJP ఐటీ సెల్లో ఎవరన్నా చంపేస్తే నేను పరలోకి వెళ్తా. ఆ తర్వాత మీరు బతకలేక, చావలేక ఈ యోగాంధ్ర, ఈ గర్వబసి, ఈ RSS రోజులు చర్చిలకు వచ్చేసి జై శ్రీరామ్ అని అనబద కొడతాలు, ప్రసాదాలు తినిపించడాలు, దండాలు పెట్టించడాలు, భయంకరమైన హింసలు మీకు ముందుండేవి. కాబట్టి క్రైస్తవులందరూ కూడా దేవుడికి మొరపెట్టుకోండి. సెక్యులర్ హైందువులు, ముస్లింలు కూడా మీ దేవుడికి మొరపెట్టుకోండి. ఎందుకంటే మీ విశ్వాసాన్ని నేను కాదన్నా. నాకు మాత్రం యేసు ప్రభు మాత్రమే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకం చేరరు. ఒకవేళ ఈ రోజైనా రేపని ఎప్పుడు నా మీద దాడి జరిగిన దేవుడి పర్మిషన్ లేకుండా జరగదు. నాకైతే నమ్మకం ఉంది. యేసు ప్రభు వారు ఒలీవ కొండ మీద అడుగు పెట్టేంత వరకు, 2వ రాకడ వరకు కూడా నేను సజీవుడుగా ఉంటాను, ఆరోగ్యవంతుడిగా ఉంటాను, బలంగా ఉంటాను. నన్ను ఎవడు చంపలేడు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే పరలోకం పోయానంటే ఇక మీకు శ్రమలు స్టార్ట్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. ఈ మచిలీపట్నంలో ఏ చర్చి మీద దాడి జరిగినా నా దగ్గరికే వస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఎక్కడ దారిన నా దగ్గరికి వస్తారు. ఇదే మచిలీపట్నంలో ఎన్నో చర్చిల మీద దాడి జరిగితే నేనే వెళ్ళాను, ఎవరు వెళ్ళరు. ఆ ధైర్యం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమ,
దేవుని ఆత్మ నాలో ఉంది కాబట్టి ధైర్యంగా నేనే వెళ్తాను ఎక్కడైనా. కాబట్టి క్రైస్తవులకే కాదు, ముస్లింలకి, హైందవులకు కూడా దేవుడు యాజకుడిగా, రాజుగా ఎన్నుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, క్రైస్తవులకే కాదు అందరికీ ప్రభు. నేను క్రైస్తవులు, ముస్లింలు అందరికీ కూడా దేవుడు నాయకుడు ఎన్నుకున్నాడు. అందరికీ రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రాత్రి వేళ ఈ సమయంలో మాట్లాడటం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, చాలా ప్రమాదం ఉన్నాం. పోస్ట్ కార్డుల ఉద్యమం రేపే ప్రారంభిద్దాం. మనం అందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి కార్డులు కొని రేపు నేను మళ్ళా పిలుపునిస్తాను. ఎందుకంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు 2027లో రాష్ట్రపతి అయ్యాడా ఇక దేశం నాశనం అయిపోయినట్టే పెట్టుకోండి. ఇప్పుడు 2029 వరకు లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. 2029 తర్వాత ఇక ఈవీఎంల ద్వారా మోడీ గారు మాట ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా సీఎం. మీరు ఓకే, మీరు సాధ్యమైతే అందరూ కూడా వెళ్ళిపోండి. మీకు మంచి మంచి పదవులు వస్తాయి, డబ్బు వస్తాయి, చక్కగా మీకు ఉంటుంది. మీరందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరుకోండి. మీకు నరకం కావాలనుకుంటే, పరలోకం కావాలనుకుంటే వెళ్ళబాగండి. పవన్ కళ్యాణ్ తను, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఏం తెలియదుగా, సినిమా యాక్టరు. ఈ కుట్రలో కుతంతాలు ఆర్థిక ఉగ్రవాది కాదు. ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక్కడే మంచోడు. మీరు అనుకుంటున్నారు జన సైనికులు, సినిమా రోడ్లు బ్లాక్ చేసి అరుపులు, కేకలు, రౌడీజం అన్నారు. వాళ్ళు ఏం కాదు, సినిమా వేరు. సినిమా వాళ్ళు చిన్న చిన్న కుర్రోళ్ళు, వాళ్ళకి రాజకీయాలు తెలియవు. ఆ సినిమా ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఈ లోకల్ ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళు అలా వాడుకుంటున్నారు. అదే భాగంలో నరేంద్ర మోడీ గారు, బీజేపీ వీళ్ళు కూడా వాడుకున్నారు. వాళ్ళలో వీళ్ళు ఒకళ్ళు. బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి జగన్, పవన్ వీళ్ళిద్దరూ తెలిసి దేశానికి ద్రోహం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. కాబట్టి ఏంటంటే పాల్ గారికి అవకాశం రాదు నాకు తెలుసు. ఒకవేళ దేవుని చిత్తం అవకాశం వస్తే పాల్ గారికే నేను ఓట్లు వేపిస్తా, పాల్ గారి పార్టీ నిర్మాణానికి పనిచేస్తా. నాకైతే నమ్మకం లేదు. ఈవీఎంల ద్వారా అయితే అసలు ఎందుకు 2024లో విశాఖపట్నంలో ఎన్నికలు జరిగితే పాల్ గారు ఎన్నికల క్యాంపెయిన్కి నన్ను రమ్మంటే ఏమంటే మీరు గెలవరో, ఈవీఎంలు ట్యాప్ని చేస్తారు, టైం వేస్ట్, నేను రానన్నా. పాల్ గారు అయితే రానన్నా. రేపు ఈవీఎంల ద్వారానే, ఈవీఎంలు కాదు ఇప్పుడే మనం సాధించుకోవాలి. ఈవీఎంలు కాదు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి. ఈ ఎన్నికల కమిషన్ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే అప్పుడు మనం బతుకుతాం, లేకపోతే చావే. కాబట్టి ఏంటంటే మనకి టైం ఎక్కువ లేదు. 2020 ఇంకా 2 నెలలు అయితే 26 వచ్చేస్తే ఇంకా సంవత్సరం 3 నెలలు ఉంది టైము. ఈ సంవత్సరం 3 నెలల్లో ఈ చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి అయ్యాడా దేశం నాశనం అవ్వకూడదు. చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి అవ్వకూడదు. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండగానే ఎన్నికల కమిషన్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు జరిగినటువంటి 2014, 19, 24లో జరిగినటువంటి ఎన్నికలు అంతా కూడా మోసం. కాబట్టి ఈ 3 ఎన్నికల్ని బాయ్కట్ చేసి ఇప్పుడు వరకు వీళ్ళు దాచుకున్నదంతా కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నిధులు పెట్టి ఈ సంపదలు అన్నిటిని కూడా జాతీయం చేసే విధంగా సుప్రీంకోర్టు, భారత రాజ్యాంగ ధర్మాసనం ద్వారా దేశ ప్రజలకు న్యాయం జరగాలంటే మనం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించాలి. నేను రేపు కార్డు రాస్తాను, ఫస్ట్ కార్డు నేనే ఇస్తాను, రేపే రాసేస్తాను. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కార్యాలయం పంపిస్తాను, పిలుపునిస్తాను. రేపు మరలా ఒకసారి మాట్లాడతాను. మొత్తం కొన్ని మన పోస్టల్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే అసలు ఖాళీ ఉండకూడదు. కార్డులు రాయటం ఎంత 4 ముక్కలే. మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరపాలి. 2019, 14, 19, 24 మోసం చేశాడు మోడీ ఎన్నికల కమిషను. కాబట్టి ఎన్నికల కమిషన్ అరెస్ట్ చేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి 4 ముక్కలు రాసి నేను మ్యాటర్ తయారు చేసి నేను పోస్టులు ఒకటే ఇప్పుడు పెడతాను. మన రాష్ట్రపతి గారిని పంపిస్తే ఖచ్చితంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుకి ఆ యొక్క నివేదిక పంపిస్తుంది. ఆమెకి అధికారం ఉంది.
ఆ, ఒక కమిషన్ వేస్తారు. వేసిన తర్వాత 2014, 19, 24లో జరిగినటువంటి ఈ యొక్క మోసానికి ఒక నివేదిక రాగానే వెంటనే బాయ్కట్ చేసి ఈవీఎంల ద్వారా కాదు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చేస్తే మన భారతదేశం బాగుపడదు. ఇది మిత్రులారా నేను చెప్పదలసింది చెప్పాను. అది కూడా నా సొంత మాటలు కాదు, దేవుడు ప్రేరేపిస్తే చెప్పిన మాటలు. మీరు పెడచోని పెట్టకండి, విని షేర్ చేయండి. మీరు నా గ్రూపుల్లో ఉంటే నన్ను అరెస్ట్ చేసేస్తారేమో, నాతో పాటు నాకు షేర్ చేస్తే మీరు కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకునే భయం మీకుంటే ఉండొచ్చు. ఓకే, చేయబోరు. షేర్ చేయండి, షేర్ చేస్తే మేము అరెస్ట్ చేయరు. ఎన్ని షేర్ చేయండి, లైక్ పెట్టబోయిన పర్లా, కామెంట్ పెట్టబోయిన పర్లా, షేర్ చేయండి. మీ స్వచ్ఛందంగా మీరు కార్డులు వేసేసేయండి, పర్వాలా. నువ్వు పలానోడు కార్డు వేసాడని చెప్పి చంద్రబాబుకి ఏం తెలీదు, తెలిసి మీ మీద కక్షాదింపు చర్యలు పాల్పడతాది. 3 లక్షల జనాభా, 1,50,000 ఓట్లు ఉన్నారు. మంది కూడా బాధ్యత. రేపు దేశం నాశనమైతే కోట్ల మంది జనులు చచ్చిపోతే దాంట్లో నువ్వు భాగస్వామి కాకూడదు. నీ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిన బాధ్యత ఒక మనిషిగా నీకు ఉంది. కాబట్టి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభిద్దాం. రేపు 10 స్వచ్ఛందంగా షేర్ చేయండి. రాష్ట్రపతి గారికి పోస్టులో పంపించేద్దాం. ఉంటాం మిత్రులారా. దేవునికి మహిమ. మీ అందరికీ గుడ్ నైట్. మళ్ళా దేవుని చిత్తం అయితే రేపు ఫేస్బుక్ వేదిక మీదకి వస్తాను. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్.